ఈ నియోజకవర్గంలో చాలా కిలోమీటర్లు నడిచాం, అనేక మందిని కలిశాం, అనేక మంది ప్రజల యొక్క ఆలోచనల్ని, వాళ్ళ బాధల్ని, ఇబ్బందులు కూడా విని రాబోయేది ఇందిరమ్మ రాజ్యం, ఆ రాజ్యంలో తాడితులారా, పీడితులారా, బాధితులారా, బాధాసర్పదస్తులారా ఏడవకండి, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం అని స్పష్టంగా హామీ ఇచ్చి ఇక్కడ నుంచి నడుచుకుంటూ మీ ఆశీర్వచనంతో చివరి వరకు ఆ పాదయాత్రని పూర్తి చేశాం. ఇప్పుడు మీ అందరూ దీవిస్తే, ఆశీర్వదిస్తే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే తీసుకునే ప్రతి నిర్ణయం వారి అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏమి ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేశారో, ఆ పోరాట లక్ష్యాలనే ఈ రాష్ట్రం ఈరోజు చట్టాలుగా మార్చి ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు. ఈరోజు ప్రజాపాలన మీ అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుస్తూ వారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను కూడా ప్రజల అవసరాల కోసమే కేటాయించి వాటి నిధులు రిలీజ్ చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మిత్రుడు మాట్లాడుతూ విజయరామన్రావు గారు మా మనసులు గెలుచుకునేటట్టుగా మీ హామీలు ఉండాలని వారు చెప్పారు. నేను చెప్తా ఉన్నాను వారికి, మీ మనసులు గెలుచుకునేటట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు వారి నాయకత్వంలో ఈ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 5 సబ్స్టేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి విద్యుత్ అవసరాల కోసం దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు తయారు చేసుకొని అందులో భాగంగా పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక్కటేసారి 5 సబ్స్టేషన్లు ఈరోజు భూమి పూజ శాంక్షన్ చేసుకొని